హలో మైతా ఛానల్ వ్యూయర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మంచి ఎగ్ రెసిపీతో వచ్చాను. సింపుల్ అండ్ క్విక్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక కప్పు ఫుల్ కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకోండి. 4 ఎగ్స్కి 1 కప్ ఫుల్ ఆఫ్ ఆనియన్స్ సరిపోతాయి. అండ్ పచ్చిమిర్చి తీసుకోండి, నిలువుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఆవాలు జీలకర్ర తాలింపులు వేసుకొని ఈ కప్ ఫుల్ ఆఫ్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకోండి. ఈ యాడ్ చేసుకున్న ఆనియన్స్లోనే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మీరు 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకోండి. టేస్ట్ తగినంత తీసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న దానికి సరిపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్ బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది యాడ్ చేసుకుంటే. చూడండి, బాగా కలుపుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక కదా, చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటారు. చూసారు కదా, చాలా తక్కువ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ తెలియకూడదు కానీ కమ్మదనం ఉండాలన్నమాట, అలా అందుకనమాట. ఏ కప్తోనైతే ఆనియన్స్ని నేను తీసుకున్నానో ఆ కప్తోనే వాటర్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను చూసి. ఇప్పుడు ఆ బాయిల్ అయ్యాక వాటర్ డైరెక్ట్గా ఎగ్ని కొడితే ఆ షెల్ అనేది పడిపోయే ఛాన్స్ ఎక్కువ కాబట్టి ముందుగా బౌల్లో కొట్టి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మీరు మూత పెట్టేసినా పర్లేదు, పెట్టకపోయినా కాసేపటికి బాగా బాయిల్ అయ్యి మనం ఇలా తిప్పుకోవచ్చు. ఇలా బాయిల్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కూడా మీరు మూత పెట్టేసుకోవచ్చు, లేదా పెట్టకపోయినా పర్లేదు. బాగా బాయిల్ అయిపోతుంది. సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా అవనియండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఇలా మీరు ఆపేయచ్చు స్టవ్, లేదా కొంచెం దగ్గర అయినంత వరకు సిమ్లో ఉంచేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి. ఇలా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండే ఈ ఎగ్ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఎవరికైనా నచ్చాల్సిందే. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఎగ్. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ ఈజీ క్విక్ ఎగ్ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కిందనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. హ్యావ్ ఎ నైస్ డే.